అక్రమ కేసులు బనాయించారని ఆరోపిస్తూ 4 రోజులుగా గుంటూరు జిల్లా నర్సరావుపేట పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఎట్టకేలకు ఆందోళన విరమించారు. శాంతి భద్రతలు పట్టణ వాసుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే భవిష్యత్తులో ఉద్యమాన్ని కొనసాగిస్తానని, తప్పుడు కేసు పెట్టిన వారిపై అన్ని విధాలుగా పోరాడతానని ఆయన ప్రకటించారు. కోడెలను పరామర్శించడానికి వచ్చిన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ కూడా ఆందోళన విరమించాల్సిందిగా సూచించారు. ఎందుకంటే ఇప్పుడే దాకా చెప్పారు, ఇదే కొందరు పోలీసు వాళ్ళు మదన పడుతున్నారని చెప్పారు. మదన చాలు, ఆ మదన చాలు. ఈ దౌర్భాగ్య వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మదన పడరు. మరి ఈనాడు ఆందోళన చేస్తున్నందువల్ల ప్రజలు కొంత సౌకర్యానికి గురవుతూ ఉన్నారు. శాంతి భద్రతలు క్షీణించే అవకాశం ఉంది. మీరిచ్చిన సహకారం, మీరిచ్చిన మనోబలం, మీరిచ్చినటువంటి ఆదరం, మీరు చూపించినట్టు ఆశీస్సులు నాకెంతో మనోధైర్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రజలు ఇబ్బంది పెట్టకుండా, కార్యకర్తలు ఇబ్బంది పెట్టకుండా, పట్టణంలో జనానికి ప్రజానీకానికి అసౌకర్యం కలగకుండా